అస్సలాముఅలైకుం వెల్కమ్ టు మై ఛానల్ వంట రుచులు వంట చిట్కాలు. ఈరోజు రెసిపీ వచ్చేసి వెయిట్ లాస్ రెసిపీస్ చూపిస్తున్నానండి. 2 వెయిట్ లాస్ రెసిపీస్. అయితే ముందు వచ్చేసి ఈ స్ప్రౌట్ సలాడ్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ స్ప్రౌట్స్ చూడండి ఎంత బాగా వచ్చాయో. మీకు స్ప్రౌట్స్ ఏ విధంగా తయారు చేసుకోవాలో మీకు ముందు నేను వీడియో చేశానండి, ఒకటి స్ప్రౌట్ దోశ అని. దాంట్లో చూసుకోండి మీరు స్ప్రౌట్స్ ఎలా చేయాలో అన్న సంగతి. చూడండి ఎంత బాగా వచ్చాయో స్ప్రౌట్స్. దీన్ని సలాడ్ చేసుకుందాం మనం. కొన్ని టమాటా ముక్కలు, సన్నగా తరిగిన టమాటా ముక్కలు, కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, కొన్ని ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగి ఇవన్నీ దీంట్లో కలిపేసుకోవాలి. కొంచెం రెడ్ చిల్లీ పౌడర్, కొంచెం సాల్ట్, పెప్పర్ పౌడర్, కొంచెం చాట్ మసాలా పౌడర్, ఇవన్నీ వేసుకొని ఒకసారి ఇదంతా సరిగా కలుపుకోవాలి. కొంచెం కొత్తిమీర జల్లుకొని మొత్తం మిక్స్ చేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది ఈ సలాడ్. వెయిట్ లాస్లోకి బ్రేక్ఫాస్ట్లోగా తీసుకుంటే ఇది చాలా బాగుంటుంది. మనకు వెయిట్ లాస్ చేసేవాళ్ళు డైలీ మార్నింగ్ ఇది బ్రేక్ఫాస్ట్లో తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్ సలాడ్ అండి. కొన్ని ఆపిల్ ముక్కలు, కొన్ని పొమగ్రనేట్ గింజలు, కొన్ని బనానా ముక్కలు, కొన్ని పపాయ ముక్కలు, ఇవన్నీ దీంట్లో వేసి కలుపుకోవాలి. కొన్ని వాటర్ మిలన్ ఉన్నా కూడా వేసుకోవచ్చు మీకు కనుక ఇంట్లో ఉండేది ఉంటే. ఈ ఫైబరు, ఈ వాటర్ మిలన్ ఇవన్నీ ఫైబర్ కంటెంట్ ఉంటుంది. మనకు వెయిట్ లాస్ కావడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇది ఈవినింగ్ టైంలో, ఇది నైట్ టైంలో, డిన్నర్ టైంలో తీసుకుంటే చాలా బాగుంటుంది ఈ ఫ్రూట్ సలాడ్. కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్ పౌడర్, కొద్దిగా చాట్ మసాలా వేసుకొని ఇవన్నీ ఒకసారి కలుపుకోవాలి. ఇదంతా సరిగా కలుపుకొని ఈవినింగ్ టైంలో, డిన్నర్ టైంలో తీసుకుంటే చాలా బాగుంటుంది వెయిట్ లాస్కి. మార్నింగ్ వచ్చేసి ఫ్రూట్ సలాడ్, ఈవినింగ్ వచ్చేసి ఇది ఫ్రూట్ సలాడ్ తీసుకోవాలి. మధ్యాహ్నం ఏమో ఒక 4 పుల్కాలును, ఒక కప్పెడు ఆకుకూర తీసుకునేది ఉంటే మనకు చాలా వెయిట్ లాస్ అవుతుంది. అలాగే ఒక 4-5 ఓ క్లాక్ అలా మనకు వెజ్ జ్యూస్ కానీ లేదా ఫ్రూట్ జ్యూస్ కానీ తీసుకుంటే వెయిట్ లాస్ డైట్ చాలా బాగుంటుంది. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అల్లా హాఫీజ్.